ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 కప్పుల సజ్జల పిండి అండి, హాఫ్ కప్పు బియ్య పిండి, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, ఓ 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఓ హాఫ్ కప్పు పెరుగు, కరివేపాకు కావాలండి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని బౌల్లో మన సజ్జల పిండిని, బియ్య పిండిని, రవ్వని, ఉప్పుని వేసుకుని బాగా ఈ మిశ్రమాన్ని పిండిలన్నీ బాగా కలిసేటట్టు చేసుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుందామండి, పెరుగు కూడా వేసుకుని మళ్ళీ చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఇవి కూడా బాగా కలిసేటట్టు. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటరు, అంటే దోసల పిండి కన్నా పలచగా ఉండేటట్టే కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటే పిండి బాగా మెత్తగా అవుతుంది, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి పిండి. దానిలో రవ్వ దోశ వేసుకోవడానికి ఆ గుంట గరిటెతోటి అక్కడక్కడ వేసుకుని దాన్ని ఒక రౌండ్ షేప్ తేవాలండి, దోశల్లా రౌండ్గా వేయకూడదు. దాన్ని తిప్పి చూసి ఎర్రగా కాలింది అని అనిపించినప్పుడు తిప్పుకోవాలండి, నెయ్యి వేసుకుని కాల్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు పేషెన్స్గా దాన్ని తిప్పాలండి. చాలా టేస్టీగా రెడ్గా కాలుతూ చాలా బాగా వస్తాయండి ఈ సజ్జల పిండితోటి రవ్వ దోశలు. పిండితోటి ఈ మిల్లెట్ దోశ రెడీ.